డిన్నర్‌లోకి దోస తిందామనేసరికి 4 రకాల చట్నీలయితే చేశారనమాట. చట్నీలున్నాయి కాబట్టి దోస తినాలో, దోస కోసం చట్నీలున్నాయో అర్థం కాలేదు. బొంబాయి చట్నీ, పుట్నాల పప్పు, ఎర్ర కారం, అలాగే పల్లి చట్నీ. ఎర్ర కారము, పుట్నాల పప్పు అనేది రాయలసీమ ఫేమస్ అనమాట. సో, అందుకనేసి రాయలసీమ స్పెషల్‌గా దోస. సో, ఇదైతే ఎగ్ దోస. ఎగ్ కొట్టేసిన తర్వాత దాన్ని బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసి, చక్కగా వెనక, ముందు అంతా కాల్చేసిన దోస పైన ఎర్ర కారం వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పుట్నాల పొడి ఏదైతే ఉందో దాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటే బావుంటుంది. సో, మేమైతే వేసుకోలేదనమాట ఆనియన్స్. కానీ వేసుకుంటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నా ఫుల్ ప్లాటర్ ఎలా ఉందో. దోస విత్ 4 రకాల చట్నీ అనమాట. ఎంత ఎర్రగా ఉంది చూసారా? రాయలసీమలో ఇలాగే తింటారు. కారం కూడా ఏం అంతగా ఉండదు. కానీ చాలా బావుంటుందనమాట దోస. మీరు మా ఫేస్ చూసే అర్థం చేసేసుకోండి ఎంత బావుందో. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.